ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మన ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఇటు సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా అపోస్తుల కార్యాలు ధ్యానాంశంలో కొనసాగడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినాన్న అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 17వ వచనం నుండి 37వ వచన గల పాఠ్యభాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అబ్రహాము మొదలుపెట్టి యోసేపు మరణముతో ప్రాముఖ్యంగా ఆదికాండంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనలన్నింటినీ కూడా సంక్షిప్తంగా స్టెఫను నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు కూడా జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలన్నింటినీ కూడా మనకి చక్కగా వివరించాడు. ఆ సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మోషే జననము, 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెంపకంలో ఉండడం, తరువాత తన స్వజనులను చూడాలని ఆశించడం, ఐగుప్తుని హత్య చేయడం, మిద్యానుకు పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు వివాహ జీవితమును, అదేవిధంగా తదుపరి దేవుడు అతనితో పొదలో నుండి మాట్లాడడం, అట్లా ఆ సమయంలో అతన్ని పిలవడం, మనుషుల చేత అతను తృణీకరించబడినప్పటికీ మోషే దేవుని చేత ఇశ్రాయేళ్లకు విమోచకునిగా ఏర్పాటు చేయబడడం, ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుండి మోషే నాయకత్వంలో విడిపించబడడం, అదేవిధంగా సీనాయి అరణ్య ప్రదేశాలన్నింటినీ కూడా విస్తరిస్తూ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాల్ని ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. దీనిని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, స్టెఫను తన ప్రసంగంలో మోషేను ఎక్కువగా ప్రాముఖ్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా అంటే, యూదుల పూర్వీకులు ఒక దేశం నుండి మరొక దేశానికి తరలి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహామునకు చేసిన నిబంధనను ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఏమనంటే, దేవుడు ఎల్లప్పుడూ కూడా సదాకాలము కూడా ఆయనతో వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఆ వాగ్దానమును వారి పట్ల నెరవేర్చడానికే ఆయన ప్రయత్నము చేస్తూ వారి జీవితాల్లో నెరవేరుస్తాడు అనే ఉద్దేశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి సందర్భంలో మనం చూస్తే, అబ్రహాము సంతతి వారు కానాను దేశమును అంటే ఇశ్రాయేలును వారి వశము చేసుకుంటారని దేవుడు ముందుగానే వాగ్దానం చేసిన సందర్భంలో, ఆ వాగ్దానము నెరవేర్చేటువంటి సమయము అయినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఎట్లా ఉన్నారంటే, యూదులు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. అదే సమయంలో ఓ కొత్త రాజు ఐగుప్తునకు పరిపాలించడం, ఈ కొత్త ఫరో యూదులు విస్తారంగా పెరిగిపోతున్నారని చెప్పేసి ఆలోచన చేసి భయపడి తలంచి ఏం చేశాడు అంటే, పుట్టిన మగపిల్లలందరినీ కూడా నదిలో పారవేయమని చెప్పేసి ఆజ్ఞాపించడం, ఒక ఆజ్ఞ జారీ చేయడం మనం గమనించవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా భయాందోళనకు గురయ్యి అలాంటి పరిస్థితులకు కొనసాగించినారు. కానీ సరిగ్గా అదే సమయంలో మోషే కూడా జన్మించిన సందర్భంలో మోషే యొక్క తల్లిదండ్రులు మాత్రం ఫరో ఆజ్ఞల ప్రకారం పిల్లవారిని నదిలో పడవేయడానికి ఇష్టపడలేదు. 3 నెలల పాటు అతన్ని ఇంట్లోనే పెట్టి దాచి ఉండడం మనం గమనించవచ్చు. ఇంకో విషయం చూస్తే, ఒక విషయం ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటంటే, వారికి పుట్టినటువంటి పిల్లవాడు సాధారణమైన వాడు కాదు, అందుకని వారు అంత రిస్క్ చేసుకుని ఆ పిల్లవాడిని పెంచడానికి అంత ప్రయత్నము చేస్తున్నట్లు మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఆ యొక్క సమయంలో స్టెఫను మోషే యొక్క విధానాన్ని ప్రజలందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇదేమంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ యూదులు నిత్యము కూడా ఫరోకు భయపడుతూ, ప్రజా సామ్రాజ్యానికి భయపడుతూ కొనసాగుతుండేటువంటి దినాలలో
మోషేను 3 నెలల పాటు దాచి ఉంచినప్పటికీ అతను పెద్ద వయసు అదుగుతున్న కొలిది అతన్ని దాచి ఉంచడానికి అవకాశం లేనటువంటి తరుణంలో ఏటి ఒడ్డున ఎక్కడైతే ఫరో కుమార్తె స్నానం చేస్తుందో అటువంటి ప్రదేశంలో ఆ పిల్లవాడిని వదిలిపెట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఆ పిల్లవాడు అందంగా ఉన్నాడు కాబట్టి ఆమె ఆ పిల్లవాడిని కనుగొని తగిన జాగ్రత్తలు తీసుకుని అతన్ని తీసుకుంటుందని ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆశించారో ఆ విధంగానే ఆ ఫరో కుమార్తె ఆమెను తీసుకోవడం, వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఆమె మోషేను కనుగొని ఆమె పిల్లవారిని ఆ గృహానికి తీసుకువెళ్ళడం, తన కుమారునిగా అతన్ని చేసుకోవడం, ఆ విధంగానే అంతకుముందు తరములో కూడా యోసేపుకు జరిగినట్టుగానే ఐగుప్తు దేశంలో కూడా మోషేకు కూడా అధికారము గలవాడైన వాడుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు 40 సంవత్సరాల వరకు కూడా ఒక్క ఫరో కుమార్తెకి తప్ప ఎవ్వరికి కూడా మోసే ఇశ్రాయేలీయుడు అన్నటువంటి విషయం, ఒక యూదుడు అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. అలాంటి కాలమంతా కూడా ఇశ్రాయేలీయులు అనేటువంటి తన సహోదరులకు వేరుగా మోషే ఉండినటువంటి వాడుగా మనం గమనించవచ్చు. అయితే చివరకు ఒక దినమున వారిలో కొందరిని కలవాలని చెప్పేసి మోషే నిర్ణయించుకోవడం, ఒక ఐగుప్తీయుడు యూదులలో ఒకరిని క్రూరంగా హింసించడం మోషే చూసి కోపంతో ఐగుప్తీని చంపాడు. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ యొక్క యూదులలో ఒకరిని కొడుతున్నప్పుడు అతన్ని వెళ్ళి ఐగుప్తీని కొట్టి చంపేశాడో ఆ పరిస్థితిని ఈ ప్రజలందరూ కూడా గమనించడం మనం గమనించవచ్చు. యూదులని హింస నుండి విడిపించడానికి అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనము అయితే చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి యూదులు అతన్ని ఏ విధంగా కూడా అంగీకరించలేదు. అంత మాత్రమే కాదు, కానీ అతడు ఒక యూదుడని, అతను ఒక ఐగుప్తుని చంపాడన్నటువంటి వార్త చాలా వేగంగా ప్రాకిపోవడం వల్ల మోషే ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను దేశానికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. ఈ మిద్యాను సేనాయి అరణ్యానికి తూర్పు ప్రాంతముల కొనలో ఉండినట్లు మనం గమనించవచ్చు. ఏ విధంగా అయితే యోసేపు తన అన్నల చేత బలాత్కారంగా కొట్టివేయబడి తన దేశం వదిలి అన్య దేశానికి అమ్మివేయబడ్డాడో, వారందరూ కూడా ఆ విధంగా అమ్మేశారో, అదేవిధంగా ఇప్పుడు కూడా మోషే ఐగుప్తు వదిలి మిద్యాను దేశానికి అంటే పరాయి దేశానికి వెళ్ళిపోయినట్లు మనం గమనించవచ్చు. మిద్యాను దేశంలో కూడా మోషే 40 సంవత్సరాలు నివాసం చేయడం మనం గమనించవచ్చు. ఆ సమయమంతలో కూడా అతడు 80 సంవత్సరాల వయసు గలవాడుగా అవడం, ఏ పని కొరకు దేవుడు మోషేను పిలిచాడో దేవుడు అతన్ని సిద్ధము చేయడానికి అంతకాలం పట్టినట్లు మనం గమనించవచ్చు. 40 సంవత్సరాల అంతమున దేవుడు ఒక పొదలో నుండి మోషేతో మాట్లాడడం, దేవుడు మోషేతో 33వ వచనంలో చూస్తే నీవు నిలిచి ఉన్నటువంటి చోటు పరిశుద్ధమైనటువంటి స్థలం అని చెప్పేసి దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే యూదులకే ఒక పరిశుద్ధ స్థలము, అది యెరూషలేములో ఉన్నవారి దేవాలయమని వారు నమ్ముతారు. కానీ దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైతే ఆ స్థలము పరిశుద్ధ స్థలం అని చెప్పేసి స్టెఫను అతను ప్రసంగిస్తున్న మాటల్లో చెప్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు అబ్రహామునకు ఏ విధంగా అయితే మెసొపొతేమియాలో ప్రత్యక్షమయ్యాడో, ఇప్పుడు దేవుడు సీనాయి అరణ్యంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అదేవిధంగా ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పేసి దేవుడు మండుచున్నటువంటి పొద ద్వారా మోషేతో మాట్లాడడం. ఎందుకు అనంటే ఆ మోషే ద్వారా ఆ బానిసత్వపు విధానంలో నుండి యూదులందరినీ కూడా స్వతంత్రులుగా విడిపించాలని, వారందరినీ కూడా బయటికి తీసుకురావాలని దేవుని యొక్క ప్రణాళికగా మనం గమనించవచ్చు. ఇదంతటిని కూడా స్టెఫను
అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ప్రసంగిస్తున్నటువంటి సందర్భంను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం గమనిస్తే స్టెఫను అసలు క్రీస్తు పేరు ఎత్తకుండా ఇక్కడ మోషేను ఎందుకు అంత ప్రాముఖ్యంగా చూపిస్తాను అంటే, ఇక్కడ మోషేను కూడా క్రీస్తుతో పోల్చి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మొదట్లో యూదులు మోషేను నిరాకరించారు. ఎందుకంటే మోషే తన వారిని చూడడానికి బయటికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిని చంపిన సందర్భంలో వారందరూ కూడా అతను అంగీకరించకపోవడం వల్ల అతను పారిపోయిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా అదే మోషేను ఆ పారిపోయినటువంటి ఈ యూదులు అంగీకరించినటువంటి ఆ యూదులకే భయపడి పారిపోయినటువంటి ఆ మోషేనే దేవుడు వారి యొక్క అధికారినిగా, వారిని విడిపించేవాడుగా, ఒక విమోచకుడిగా ఉండడానికి, ఒక నాయకుడిగా ఉండడానికి మోషేను దేవుడు వారి దగ్గరికి పంపడం మనం గమనించవచ్చు. అదేవిధంగా యూదులైనటువంటి వారందరి దగ్గరికి కూడా క్రీస్తును పంపించిన సందర్భంలో వారందరూ కూడా నిరాకరించారు. అయినప్పటికీ ఆయన ప్రభువుగాను ఒక రక్షకుడుగాను ఉండడానికి దేవుడు తన కుమారుని పంపించాడని చెప్పేసి మాట్లాడుతూ ఆ సందర్భంలో ఆ ఉద్దేశముతో ఇక్కడ స్టెఫను మోషేను ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నట్లు మనం గమనించవచ్చు. మోషే ఐగుప్తుకు తిరిగి వచ్చి మహత్కార్యాలు, సూచక్రియలు, ఆ యూదుల విధానం నుంచి విడిపించడం, ఆ యూదులు ఐగుప్తు నుండి తప్పించుకునడం, ఇదంతా కూడా మనము నిర్గమాకాండం విధానం అంతటిలో కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ దినాన మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాటలను స్టెఫను ఒక ఉదాహరణగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ దేవాది దేవుని సమీపంగా ఉన్నప్పుడు ఆయన త్రోసివేయకుండా, ఆయన్ని విడిచిపెట్టకుండా, ఆయన అంగీకరించకుండా, ఆయనతో ఉండకుండా మనం ఉన్నట్లయితే, మనం నిరాకరించినట్లయితే నష్టపోయేది మనమే. కాబట్టి ఆ నిత్య రాజ్యానికి వారసుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనమందరం కూడా అంగీకరించి ఆ రక్షకునికి యొక్క మార్గములో మనమందరం కూడా నడిచేటువంటి వారంగా ఉంటూ, మనల్ని కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆపదల నుంచి, సమస్యల నుంచి తొలగించి ఆ నిత్యరాజ్యానికి మనందరినీ కూడా వారసులుగా చేయాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుడి నా మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇట్టి సాయంకాలపు వేళ ఈ విధంగా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మోషే యొక్క నాయకత్వ విధానాన్ని ప్రభువా యూదుల మధ్య జరిగించినట్లు యేసుక్రీస్తు వారిని కూడా ప్రభువా మరి మీ యొక్క ప్రియరక్షకునిగా ప్రభు మా చెంత మధ్యకు పంపించి మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి ఆయన పంపించినప్పటికీ ప్రభు ఆనాటి యూదా జనాంగము వారిని అంగీకరించకుండా ఆయనను త్రోసివేసేటువంటి వారుగా, ఆయన సిలువ వేసేటువంటి వారుగా, క్రూరంగా హింసించేటువంటి వారుగా ఆనాటి జనాంగం ఉన్నటువంటి తరుణంలో అయ్యా మీరంతే మా అందరి కొరకు మీ విలువైన రక్తాన్ని చిందించి మమ్మల్ని ప్రభువా ఆయా ఆ పాప బంధకముల నుంచి విడిపించినందుకే మీకు వందనాలు. ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మేము కూడా అయ్యా మిమ్మల్ని తెలిసి పదే ప్రభా సిలువ వేసేటువంటి వారంగా కాకుండా మీ యందు భయభక్తులు కలిగి మీరు కొనసాగేటువంటి వారుగా, మీరు జీవించేటువంటి వారుగా మేము ఉండినట్లు మీ కృపను, మీ కనికరమును మమ్మల్ని దయచేయమని, మమ్మల్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, సమస్త జనాంగాన్ని, ప్రభు ఇబ్బందులు ఉన్నవారిని, సమస్యలు ఉన్నవారిని, ఇక్కట్లో ఉన్నవారిని, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరున దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్తము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.